ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథములో రాయబడినట్లుగా ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అయితే మనుషులకి తొందర ఎక్కువ. అనుకున్న పని క్షణాల్లో జరిగిపోవాలి. ఇది మనిషి ఆలోచన. కాలములు, సమయములు దేవుని ఆధీనములో ఉన్నాయి. అయితే వాటిని తెలుసుకొనుట మన పని కాదు. త్వరగా డబ్బు సంపాదించి గొప్పగా ఎదిగిపోవాలనే తొందర మనిషి దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది. దేవుడు ఎవరికైనా ఈ భూమి మీద పుట్టించేటప్పుడు ఆ మనిషి పట్ల దేవునికి ప్రణాళిక ఉంటుంది. అయితే ఆ ప్రణాళిక ప్రకారం ఎవరి జీవితమైనా ఉండాలంటే దానిని నెరవేర్చడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా మన జీవితాన్ని మనమే నిర్దేశించుకుంటే మనము గొప్పవాళ్ళం అవ్వాలని మనకిష్టమైన మార్గములో వెళితే ఎన్నో అపజయాలు మనకు ఎదురవుతాయి. మనం ఎంచుకున్న మార్గములో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియని స్థితి. మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఎంచిన మార్గములో కాకుండా స్వంత మార్గములో ప్రయాణం చేయటం ఏమాత్రం క్షేమం కాదు. అందుకే జీవితాన్ని సురక్షితమైన మార్గములో నడిపించగల దేవుని చేతిలో పెట్టాలి. మనం మన జీవితాన్ని గురించి భవిష్యత్తు ప్రణాళికలు వేయడం మన దృష్టికి మంచిగా కనబడవచ్చు. అయితే దానిని సంపాదించుకోవడానికి మనం ఎంచుకున్న మార్గం మనల్ని ఏ వైపుకు నడిపిస్తుంది అనే అంచనా వేయడం కష్టం. చాలామంది వారు తీసుకున్న నిర్ణయాలు వారికి నిరాశ, నిస్పృహ కలిగిస్తాయి. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు, నేను తీసుకున్న నిర్ణయం తప్పు అన్న భావన కలిగినప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలా జరుగుతుందని ఊహించకపోవడమే కారణం. మన మీద మనకు ఉన్నంత నమ్మకం మనం దేవుని మీద ఆధారపడకుండా చేస్తుంది. మనల్ని సృష్టించిన దేవుని సహాయం లేకుండా కేవలం మన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేం. ఈ లోకంలో ఎలా జీవించాలో మనకు తెలియదు. కాబట్టి మన మార్గాన్ని దేవునికి అప్పగిద్దాం. దేవుని బలిష్టమైన చేతుల క్రింద మనం సురక్షితంగా ఉండాలి అంటే దీన మనస్సు కలిగి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన తగిన సమయంలో మన ఉద్దేశాలన్నీ నెరవేర్చి మనల్ని హెచ్చిస్తాడు. కొండ మీద పట్టణంలాగా ఉంచుతాడు. దేవుని మీద ఆధారపడి జీవించే జీవితం కావాలని దేవుని పదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర
ఈ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము ఓర్పుతో ఎదురు చూసి మా జీవితాలను మీ చిత్తమును నెరవేర్చగలగటానికి మేము సహించేవారిగా, భరించేవారిగా, తగ్గించుకునేవారిగా ఉండగలిగిన బాధ్యత మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పుష్పములు దీవించండి. అలాగనే వివాహములు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలాలు మీరు ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.